సర్పరాజులకు ఎలా మేలు జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గర్వితులైన తోటి సర్పాలు సోదర జనమేజయుడు ధర్మాత్ముడు, మనం బ్రాహ్మణుల సాయం తీసుకొని ఈ సర్పయాగం చేయవద్దని ప్రార్థిద్దాం. అంతేకాకుండా మనమందరం బృందంగా పోయి భక్ష్యాలు, భోజనాలు, లేహాలు, పానీయాలు అనే 4 విధాలైన ఆహారం పైన ప్రాకుదాం. దాంతో వారంతా భయంతో భోజనశాలను వదిలి పారిపోతారు అన్నాడు. వీరి మాటలు వినిన సర్పశేషులు కొందరు, మీవన్నీ పగటి కలలు, ఋత్వికులాంత అనే అగ్నిహోత్రం చేసే వేదోక్తమైన మంత్రాలు పాటిస్తూ ఉంటే మనబోటి వారం ఆ చుట్టుప్రక్కల కూడా నిలబడలేము, కాబట్టి ఇటువంటి ఆలోచనలు కట్టిపెట్టండి అన్నారు. వాయువృద్ధులైన సర్పాల మాటలు విన్న వాసకి తమ్ముడైన ఎలపుత్రుడా అనేవాడు, అమ్మ శాపం ఇచ్చిన రోజు నేను ఆమె ఒడిలోనే పడుకొని నాకు నిద్ర పట్టలేదు, నిద్రపోయినట్లు నటించాను. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో మాట్లాడుకుంటున్న మాటలన్నీ నాకు స్పష్టంగా వినిపించావి. ఆ మాటలే మీకు ఇప్పుడు వినిపిస్తున్నాను, వినండి. దేవతలు బ్రహ్మదేవుడితో, బ్రహ్మదేవ, అపారమైన బలాపరాక్రమం గల తన సొంత బిడ్డలకే ఇటువంటి శాపం ఇచ్చింది కదా, ఆ క్రందు ఎంతటి కఠినాత్మరాళ్ళు, దేవ, ఈ శాపానికి విరుగుడేమైనా ఉన్నదా అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, సర్పాలన్నీ పురాత్ములై లోకానికి అపకారం చేస్తున్నవి, అందువల్ల భూభారాన్ని పెరిగిపోయింది. భూమికి మేలు చేయాలనే ఉద్దేశంతో దుర్మార్గులైన నాగుల వినాశానికి అంగీకరించాల్సి వచ్చింది. అయితే నాగులలో ఉత్తముడైన వాసకి చెల్లెలైన జరాత్కరువుకి జరాత్కుడు అనే గొప్ప మునికి ఒక పుత్రుడు కలుగుతాడు. అతడే ఆసక్తికుడు అనే గొప్ప తపస్సి. జనమేజయుడు యాగం చేస్తుండగా ఈ ఆసక్తికుడు వెళ్ళి జనమేజయుని ఒప్పించి ఆ యాగాన్ని ఆపిస్తాడు. దాని తర్వాత నాగులకు గొప్ప మేలు జరుగుతుంది అని చెప్పిండు. ఈ సంతోషాన్ని విన్న నాగశేషులందరూ ఆనందంతో ఎలపుత్రుడైన నాగకుమారుణ్ణి ఎత్తుకొని ముద్దాడారు. అప్పటి నుండి వాసకి జరాత్మకుడు ఎప్పుడు తన సోదరిని వివాహం ఆడుతాడని ఎదురుచూస్తుండగా గొప్ప తపస్సు పనినాడు. మయూర వంశంలో పుట్టినవాడు, బ్రహ్మచారి నియమాలను పాటిస్తున్నవాడు అయిన జరాత్కరుడు వివాహానికి విముఖుడై ఉన్నాడు. ఒక రోజున అతడు అడవులలో తిరుగుతూ ఉంటే ఒకే ఒక్క వేరుతో కొన ఊపిరితో ఉన్న ఔరంగడ్డి దుబ్బను పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ సూర్యరశ్మిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న కొందరు మునేశ్వరులను చూసి వారితో, అయ్యా, మీరంతా తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారే, ఇదంతే. పూర్వం నేనెప్పుడు ఇటువంటి తపస్సు చూడలేదు. ఇందులో ఉన్న విశేషమేమి తెలిపితే నేను ఈ విధంగానే సాధన చేస్తాను అన్నాడు. జరాత్కరుడి మాటలకు మహర్షులు, పాపరహితుడా, ఇది ఒక తపస్సేనా? మా తర్వాత సంతానం లేని కారణంగా మేమంతా హీనమైన లోకాలకు వెళ్ళేందుకు ఇట్లా వేలాడుతున్నాం, అంతేకాని ఇదొక విశేషమైన తపస్సేమీ కాదు. మేమంతా అదృష్టహీనులము. మా వంశంలో జరాత్కుడు అనే వాడొకడు పుట్టి వివాహమాడి సంతానం పొందటానికి అంగీకరించడం లేదు. మేము అతడి తండ్రి తాతలం. మేము వేలాడుతున్న ఔరుగడ్డికి ఒకే ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉంది. ఆ ఒక్క వేరు యముడు ఎలుక రూపంలో వచ్చి కొరికేస్తే మేమంతా నరకానికి పోతాం. అట్లా కాకుండా ఆ జరాత్కరుడు వివాహం చేసుకొని పిల్లలను కంటే మేమంతా స్వర్గానికి పోతాం. నిన్ను చూస్తుంటే ఎవరో దగ్గర బంధువుని చూసినట్లు అనుభూతి కలుగుతుంది. నీకెక్కడైనా మా జరాత్కరుడు ఎదురైతే మా అవస్థ అతడికి చెప్పు అన్నారు. పితృదేవతలు మాటలు విన్న జరాత్కరుడు హృదయం బ్రద్దలైంది. త్వరగా వివాహం చేసుకొని సంతానాన్ని పొందాలి అని నిర్ణయించుకున్నాడు. అయ్యలారా, మీరంతా నా పితృదేవతలు, పూజించదగిన వారు. నేను మీ కుమారుణ్ణి. నా పేరు జరాత్కరుడు. ఇంతవరకు వివాహం చేసుకోవాలని ఆసక్తి కలగలేదు. ఇక్కడ మీ అవస్థ చూసిన తర్వాత మీకోసమైనా పెళ్ళి చేసుకొని సంతానాన్ని కనాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. అతడి మాటలకు ఆ మునేశ్వరులంతా సంతోషించి ఇలా అన్నారు, యోగులైన పుత్రులని పొంది ధర్మ మార్గంలో జీవిస్తూ సజ్జనుల చేత కీర్తించబడుతూ ఉన్నవారులు వెళ్ళు ఉత్తమ లోకాలను యజ్ఞాలను చేసి పుత్రహీనులైన వారు పొందలేరు అన్నారు. కనుక నువ్వు
వివాహం చేసుకొని సంతానం గలవాడవై మేమంతా ఉత్తమ లోకాలనికి వెళ్ళెట్లు చేయమని పితృదేవతలంతా ఉత్కంఠతో పలకగా జరాత్కరుడు, నా పేరు గల కన్య ఎక్కడైనా లభిస్తుందేమో వెతుకుతాను, లభించగానే వివాహం ఆడుతానని వాళ్లకు మాట ఇచ్చి వారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయిండు. వాసుకి కూడా తన చెల్లెలు జరాత్కరుడికి తగిన వరుడి కోసం వెతుకుతున్నాడు. ఇంతలో అతడి సేవకులు వచ్చి, జరాత్కరుడు అనే గొప్ప మునీశ్వరుడు తన పితృదేవతల కోసం వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన పేరు గల కన్యనే ఇష్టపడుతున్నాడని చెప్పారు. వాసుకి వెంటనే తన చెల్లెలైన జరాత్కరుని వద్దకు తీసుకొని వెళ్ళి, విజ్ఞానంతోనూ ధర్మంతోనూ కూడినవాడ జరాత్కర మహర్షి, మీ వంశం మా వంశం ధన్యమయ్యేందుకు నా చెల్లెలైన జరాత్కరుని నీకు తగిన వధువని భావిస్తున్నాను. నువ్వు ఆమెను ప్రీతితో గ్రహించమని ప్రార్థించిండు. వాసుకి మాటలు విన్న జరాత్కర మహర్షి వధువు పేరు కూడా జరాత్కరువే అయినందుకు చాలా సంతోషించిండు. ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించిండు. వధువైన జరాత్కరుతో, నువ్వు నన్నెప్పుడు అవమానపరుస్తావో ఆ క్షణము నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని ప్రతిజ్ఞ చేసిండు జరాత్కరువు. అందుకు అంగీకరించి వివాహం చేసుకొని ఎంతో అన్యోన్యంతో పతి సేవలు చేస్తూ వచ్చింది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. గర్భస్థ శిశువు యొక్క తేజస్సు తల్లి శరీరంలో అణువణువున ప్రకటితమైంది. ఒక రోజున జరాత్కరుడు భార్య తొడపైన తల పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయం కాబోతుంది. భర్తను లేపకపోతే అగ్నికార్యానికి భంగం అవుతుంది, లేపితే భర్తకు నిద్రభంగం కలుగుతుంది. రెండు ఆమె పాలిట ప్రాణ సంఘటనలే అయ్యేవి. భర్తకు కోపం వచ్చినా పర్వాలేదు, కానీ ధర్మహాని జరగరాదని తలచింది. భర్తకు నిద్రభంగం కలిగించడానికే నిశ్చయించుకొని భర్తను నిద్ర లేపింది. నిద్ర నుండి లేచిన జరాత్కరుడు, నాకు ఎందుకు నిద్రభంగం కలిగించావు అన్నాడు జరాత్కరువు భయంతో వణికిపోతూ. ఓ పాపరహితుడా, సూర్యుడు అస్తమించే సమయం దగ్గర పడుతుంది. సంధ్యావందనాది నిత్య కార్యాలకు వేళ మించిపోతుంది. అందువల్ల నిన్ను నిద్ర లేపాల్సి వచ్చింది అన్నది. నేను నిద్ర లేవకుండా సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడు అనుకున్నావు? నువ్వు నాకు నిద్రభంగం కలిగించి అవమానించావు కాబట్టి నేను ఇప్పుడే నీ నుండి వెళ్ళిపోతున్నాను. నీ గర్భంలో ఉన్న పిల్లవాడు సూర్యుడితోనూ అగ్నితోనూ సమానమైన తేజస్సు గలవాడవుతాడు. అతడి వల్ల మన రెండు వంశాలు ధన్యమవుతావి. నా గురించి విచారించకుండా పోయి నీ అన్న దగ్గర ఉండు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయిండు. కొంతకాలానికి మహా తేజస్వి, పాపం లేనివాడు, తల్లిదండ్రుల వంశాలని రెండింటినీ ఉద్ధరించేవాడు అయిన ఆసక్తికుని ప్రసవించింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై గొప్ప తపస్వి అయ్యిండు. ఆసక్తికుడు చవన మహర్షి కుమారుడైన ప్రమది మహర్షి వద్ద వేదగళాన్ని నేర్చుకున్నాడు. అక్కడ జనమేజయుడు మంత్రులందరినీ సమావేశపరిచి, మంత్రులారా, ఉదంక మహర్షి వచ్చి నా తండ్రి పరీక్షిత్ మహారాజు తక్షకుని విషయం చేత మరణించినాడని చెప్పిండు. అలా ఎందుకు జరిగిందో చెప్పమని మంత్రులన్నీ అడిగిండు. రాజా, అభిమన్యునికి విరాటుని కుమార్తె అయిన ఉత్తరకు జన్మించిన వాడే పరీక్షిత్ మహారాజు. ప్రజలంతా ధర్మ మార్గాన్ని అతిక్రమించకుండా ఉండేట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలించేవాడు. రాజా అభిమన్యుడు కురుక్షేత్రం సంగ్రామంలో మరణించిండు. అప్పటికే ఉత్తర గర్భవతి. అశ్వత్థామ గర్భస్థ శిశువుని సంహరించేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిండు. శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని తన చక్రాయుధంతో ఆడుకొని శిశువుని రక్షించి పాండవ వంశాన్ని నిలిపిండు. అటు పిమ్మట ఉత్తరకు పరీక్షితు పుట్టిండు. ఓ జనమేజయుడా, నీ తండ్రి పరీక్షితు, అతని తండ్రి అభిమన్యుడు, అతని తండ్రి అర్జునుడు, అతని తండ్రి పాండురాజు. ఆ విధంగా పాండురాజు పరీక్షిత్కు ముత్తాత అవుతాడు. ముత్తాత వల్లే పరీక్షిత్కు కూడా. మిగతా స్టోరీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం.